ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ర హల్లెలూయా. వాక్యంలో వెళ్తున్నాము నైనా, బలపరచము, మాట్లాడము యేసు ప్రభువా. మా జీవితాలని కదలింపజేసి మారు మనసుతో తిరిగి వెళ్ళటకు సాయం చేయండి, నూతనంగా తిరిగి వెళ్ళటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. गिनती की पुस्तक 17वां अध्याय 8वां वचन. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబము దైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి పాదము పండ్లు గల దాయను. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. దేవునికి స్తోత్రం. వాక్యము वचन, వాక్యములకు వెళ్ళక ముందు वचन में जाने से पहले వాక్యము ఎవరికి కావాలంటే, ये वचन किस के लिए వాక్యాన్ని चाहिए? ఏమంటారంటే वचन को क्या कहा जाता ఆత్మీయ है? ఆహారం అంటారు. उसे आत्मिक आहार कहा అవును, जाता ఈ है. భూలోకపు ఆహారానికి ఆత్మీయ ఆహారానికి ఏమి వ్యత్యాసము? इस भूलोक के आहार और आत्मिक आहार के बीच में क्या अंतर है? ఈ భూలోకము తిండి నువ్వు ఎప్పుడు తింటావు? इस भूलोक के आहार वो भोजन को तुम कब खाते हो? 2-3 పూటలు తినకపోతే మీకు ఏమైస్తుంది కడుపులో? अगर 2 या 3 पहर अगर नहीं खाओगे तो ये क्या होगा आपके पेट में? కడుపు లాగుతా ఉంటది, आपके पेट में खींचने लगेगा. మీకు కడుపుకి ఆకలి అనేది వేస్తా ఉంటది. आपके पेट को जो भूख जो है वो लगती है. ఆకలితోని उस भूख के साथ ఎంత పాసిపోయింది మీరు కనిపించినా సరే మీ నోట్లో ఊరిలు వస్తా ఉంటాయి. कितना भी बासा खाना भी अगर दिखे जो है तुम्हारी जो है जबान मुंह में जो है पानी आता మీ रहेगा. పొట్ట ఫుల్ ఉన్నప్పుడు जब आपका पेट भरा हो, ఎంత రుచికరమైన ఇచ్చినా चाहे कितना भी स्वादिष्ट అది भोजन ला మామూలుగానే लो, అనిపిస్తా ఉంటది. वो तुमको मामूली ही लगेगा. కాబట్టి సారాంశం ఏంటంటే, इस बात का सारांश ये है कि మీకు తినకపోతే अगर तुम नहीं खाते हो तो ఆకలిస్తుంది. तुमको जो है भूख लगती है. ఆకలితోని जब उस भूख से जब మీకు तुम होते हो ఇంకా ఆహారం తినాలనిపిస్తా ఉంటది. तुमको और जो है आहार खाने का మరి ఈ जी యొక్క करता है. ఆత్మీయ ఆహారము అదే రీతిగా ఉంటదా? क्या ये आत्मिक आहार ऐसे ही होता है ఎంతో क्या? మంది వచ్చి అన్న మేము బైబిల్ చదవాలా కానీ చదవలేకపోతున్నాము, कहते हैं बहुत से लोग आकर अन्ना हमें जो है बाइबल पढ़ना है लेकिन हम नहीं पढ़ पाते हैं కానీ अन्ना. నా లోపల ఆ యొక్క ఆత్మీయ ఆహారం ఒక ఆకలి ఉన్నది. मुझ में वो आत्मिक आहार ग्रहण करने की वो भूख है, స్పిరిచువల్ హంగర్. जो है आत्मिक भूख है मुझ में. ఆ యొక్క ఆత్మీయ ఆహారము మళ్ళీ ఏ రీతిగా నిజంగా ఆకలి ఉందా వాళ్ళకి? जो सच्ची में जो है जिनको भूख है किस प्रकार से है वो? లేలే అమ్మా, నిజంగా ఆకలి కాదది. वो सच्ची जो भूख नहीं, वो బైబిల్ ఎన్నడూ చదవనోలు, जो बाइबल कभी नहीं पढ़े हैं, లేకపోతే ఏ పండుగకు ఒక్కసారి చదవనోలు, जो कभी किसी त्योहार पे भी एक बार भी అన్నా ना पढ़े బైబిల్ हो, చదవాలని ఆకలేస్తుందని అంటారు చూడండి. जो वो कहते हैं कि हमको जो बाइबल पढ़ने की भूख है कहकर, అయ్యా మీది ఆకలి కాదు. ये तुम्हारी वो भूख नहीं ఈ యొక్క होगी. ఆత్మీయ ఆహారం అనేది ये जो आत्मिक आहार है, బైబిల్ చదవకపోతే ఆకలి పుట్టదు. बाइबल ना पढ़ने पर आने वाली वो आत्मिक भूख ఈ नहीं యొక్క है. ఆత్మీయ ఆహారమును బైబిల్ షురు చేసి స్టార్ట్ చేసినప్పుడు जब बाइबल पढ़ने की शुरुआत करते हो, అది నువ్వు ఎంత చదువుతా ఉంటే అంత ఆకలి ఎక్కువ అవుతుంటదంట. హల్లెలూయా. जितना ज्यादा उस बाइबल को पढ़ते रहते हो उतना ज्यादा आत्मिक भूख तुमको लगती है. అర్థమవుతుందా? हालेलुया. समझ आ रहा ఈ है యొక్క आपको? శరీరాత్మ ఆకలి ఎట్లా పుడుతుందో ఆత్మీయ ఆకలి ఎట్లా పుడుతుందో అర్థమవుతుందా? शारीरिक जो भूख क्या होती है, आत्मिक भूख क्या होती है, इसका अंतर समझ ఆ आया है శరీర तुम्हें? ఆహారము తినకపోతే పుడుతుంది ఆకలి. जो है शारीरिक आहार जब तुम नहीं खाते हो तब तुमको भूख लगती కానీ है. పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని लेकिन ये जो पवित्र शास्त्र, ये जो बाइबल నువ్వు है, దాన్ని ఎంత భుజిస్తా ఉంటే, आप जितना ज्यादा उसको ग्रहण ఎంత करोगे, చదువుతా ఉంటే जितना ज्यादा तुम उसे पढ़ोगे, నీ ఆకలి తీరడం కాదు కదా, ఇంకా ఆకలి ఎక్కువైతా ఉంటదంట. हमारी హల్లెలూయా. भूख मिटना नहीं लेकिन तुमको और भूख लगने ఓ लगती है, ఇంకా ఎక్కువగా నేను చదవాలి. और ज्यादा मैं उसे पढ़ना. హల్లెలూయా. హల్లెలూయా. అదేమో ఆకలి వేసినప్పుడు తినగానే తీరిపోతది, जो शारीरिक भूख होती है, जो कुछ खाना खा लेने से जो वो भूख मिट जाती है, తినలేవు ఎక్కువ. जो है ज्यादा नहीं खा पाते हो तुम. అందరికి నేను చెప్తా ఉంటా, सबसे मैं ये कहता हूँ, అవును తృప్తికరమైన భోజనం అంటే ఏంటి? हाँ, संतुष्टि देने वाला भोजन क्या है? పొట్ట సరిపోయేలాగా తృప్తిపరిచేలాగా పెట్టొచ్చు, जो है तुम्हारे पेट में वो काफी हो जाए, पेट भर जाए करके उतना तुम रख सकते हो. కానీ పొట్ట ఉబ్బిపోయే పెట్టేది नहीं तो- తృప్తికరమైన ఆరోగ్యకరమైన ఆహారం కానే కాదు. जो तुम्हारा पेट भरने के बावजूद भी और पेट फूले जितना खाते, उसे जो है संतुष्टि भरा हुआ भोजन करना नहीं कहते हैं हम. పట్టెంట తినండి, जितना तुम्हारे पेट में बस हुए उतना ही भोजन खाओ. ఉబ్బిపోయేలాగా తింటే तुम्हारा पेट फूल जाए जितना अगर तुम खाओगे ఏమైతది? तो क्या होगा? ఆయాసము, అనారోగ్యాలు, బీపీలు, షుగర్లు చెప్పకముందే ఈ కాలంలో నడిచేదే అది. మళ్ళీ దాని మరి ప్రేమ అని ఒక పేరు.
जो है बीपी शुगर और दूसरी सारी बीमारी जो आने लगती है, फिर इस बात के बारे में कहते हैं और फिर कहते हैं नहीं उन पे जो ज्यादा प्रेम है, कहते వారు भी कहते हैं। అంతగా తిని ఆయాస పడిపోవడం మీరు చూసి సంతోషించాలి. वो लोग जो है पेट भरा फिर भी ज्यादा खाकर जो है वो उनकी सांस फूलने लगे, वैसा ఆయాసముతో लगे। మీ ఇంటి బయటికి వెళ్తా ఉంటే సంతోషిస్తామా? वे लोग जो है इतना भोजन खा लेते उनकी सांस फूलने लगती है और वैसे ही वो जो है तुम्हारे घर से निकलते, तुमको वो बात को देखकर आनंद ఓ होता है। సంవత్సరం తర్వాత బీపీ షుగర్ తోని మీ ఇంటికి వస్తే సంతోషిస్తామా? फिर एक साल के बाद वे बीपी शुगर की बीमारी के साथ जो है जब वो वापस आपके घर आते तो ये देखकर तुमको खुशी మళ్ళీ होती ఇంకొక है। సంవత్సరం తర్వాత కొవ్వు ఎక్కువైపోయి గుండె జబ్బుతో వస్తే సంతోషిస్తామా? फिर उसके बाद एक साल के बाद शरीर में जो चर्बी ज्यादा होने की वजह से जो है दिल की बीमारी आ चुकी है, ये देखकर तुमको फिर और जो है आनंद होता है क्या? అందుకే పొట్ట బట్టంత తినాలి కానీ పొట్ట ఉబ్బిపోయేటట్టు తినొద్దమ్మా. तुम्हारा पेट भर जाए उतना ही खाना चाहिए, लेकिन तुम्हारा पेट फूलकर और सामने आ जाए उतना नहीं तुमको खाना है। అరే మీరు తింటే తినండి కానీ ఇతరులని ఉబ్బిపోయేటట్టు అట్లా పెట్టొద్దు. अगर आपको खाना है तो आप ऐसा खा सकते हो, लेकिन जब आप दूसरों को खाना परोसे तुम इतना नहीं परोसना ताकि उनका पेट फूल ही जाए खा తప్పుదారిలో करके। సైతాన్ గాడు లోకాన్ని నడిపిస్తా ఉంటాడు. दुनिया को जो ये शैतान गलत रास्ते पर चला रहा మరి है। ఇదెందుకు వాక్యములో అంటే फिर ये बात किस लिए वचन में है? అవును నువ్వు అనారోగ్య పాలైతే నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటావు, దేవుని సంఘానికి రాలేవు కాబట్టి చెప్పిన. तुम अगर जो है बीमारी से ग्रस्त रहोगे तो तुम जो है खुदा की शरण में नहीं आ पाओगे, तुम घर पर ही बैठोगे। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ఈ యొక్క శారీరకమైన ఆహారము తినకపోతే ఆకలి, ఆత్మీయ ఆహారము తింటే ఇంకా ఆకలిస్తా ఉంటది. शारीरिक जो है भूख जो है वो जगह तुम नहीं खाओगे कुछ आहार तब तुमको भूख लगेगी, लेकिन आत्मिक भूख ऐसी है तुम అందుకే जितना ज्यादा నీకు उसे ग्रहण करोगे और भूख लगेगी। నీకు ఆత్మీయ ఆకలి పుట్టాలంటే अगर तुम में आत्मिक जो है भूख अगर पैदा होनी బైబిల్ चाहिए तो చదవకపోతే పుట్టదు మీకు. बाइबल ना पढ़ने से नहीं आता है वो भूख। అది మీరు పుట్టిందని అనుకుంటున్నారు. तुम ऐसा सोचते कि तुम्हें वो आत्मिक भूख उत्पन्न हुई है कहकर, బైబిల్ చదువుతా ఉంటే लेकिन जब तुम बाइबल को ఓ पढ़ते हो మొట్టమొదటిగా కీర్తనలు చదువుతా ఉంటారు. सबसे पहले जो है भजन संहिता की पुस्तक को ఓ पढ़ते ఆ हैं लोग। దావీదు రాసిన కీర్తనలు दाऊद के लिखी हुई भजन संहिता ఎంతో బాగుంటుంది, कितनी ही अच्छी होती है, ఎంతో సంతోషకరంగా ఉంటుంది. कितनी ही जो है आनंदित ఓ करने वाली होती నాట్యం है। చేస్తా ఉంటాం వాక్యం చదువుతూ మన ఆత్మలో. हम जो है आत्मा में जो उस वचन को पढ़ने के कारण जो है हम नाट्य करते కానీ हैं। మళ్ళీ తిరిగి అరే ఇంకా చదవాలని చెప్పి ఆది కాండానికి వెళ్ళగా और मुझको पढ़ना है कहकर उत्पत्ति की पुस्तक की और जब तुम ఆ बढ़ते हो ఆది కాండములో उस उत्पत्ति की पुस्तक में మళ్ళీ ఆదమవ్వ గురించి మొదలయ్యి आदम हवा के विषय में మళ్ళీ शुरू సాతాను होकर గడు పడేయడం చూస్తా ఉంటే शैतान जब उन्हें गिराने को देखता है, అయ్యో ఈ రీతిగా అయిందా, अयो ऐसा हुआ ఆ है क्या, రీతిగా అయిందా, वैसा हुआ है అయ్యో क्या। అబ్రహాముకి ఇన్ని సంవత్సరాల సంతానం లేకపోయే, अरे अब्राहम को इतने सालों तक जो संतान नहीं थी, మళ్ళీ ఇస్సాకుకు కూడా కొన్ని సంవత్సరాల సంతానం లేకపోయే. फिर इसहाक को भी थोड़े सालों तक जो संतान नहीं थी। మరి ఈ రీతిగా మనము అవన్నీ చదువుతా ఉంటే जब इस प्रकार से हम वो सब कुछ पढ़ते हैं तो మన లోపల ఇంకా ఆకలి పుట్టాలంట. हमें और जो है वो भूख ఓ उत्पन्न होनी ఇంకా चाहिए। నిర్గమ కాండములో ఏముంటది, और निर्गमन की पुस्तक में क्या है సంఖ్యాకాండములో लिखा? ఏముంటది, गिनती की पुस्तक में क्या लिखा है, ద్వితీయోపదేశ కాండములో ఏముంటది, व्यवस्था विवरण पुस्तक में क्या రాను लिखा రాను है। రాను రాను మళ్ళీ మలాఖీలో ఎక్కడుంటే ఏముంటది, फिर जैसे आगे बढ़ते बढ़ते तो मलाकी की पुस्तक में क्या మళ్ళీ लिखा కొత్త है, నిబంధన దేవుడు ఏం తెరవబోతున్నాడు, और नए नियम में खुदा किस बातों के बारे में खुलासा करने ఓ वाला है, ఏం మాట్లాడబోతుడు నాతోని क्या बात करने वाला है खुदा అన్న हमसे। ఆకలి మీలో పుట్టాలంట. దాన్ని అసలైన ఆత్మీయ ఆహారం అంటారు. హల్లెలూయా. ऐसी भूख तुम में उत्पन्न होनी चाहिए, इसे कहते हैं असली आत्मिक आहार। ఈ రోజు నుంచి అలాంటి ఆత్మీయ ఆహారం మనందరికీ పుట్టును గాక. आज के दिन से ऐसी आत्मिक जो है भूख जो है उस आहार को మరి खाने की हमें అలాంటి उत्पन्न ఆత్మీయ होने ఆహారం पाए। పుట్టాలంటే నువ్వు బైబిల్ ఈ రోజు నుంచే చదవడం మొదలు పెట్టాలి. ऐसी आत्मिक भूख अगर तुम्हें उत्पन्न होनी चाहिए तो तुम आज ही के दिन से जो है ఓ बाइबल को पढ़ना చాలా शुरू करो, బలవంతులు మీరైతారు అప్పుడు. तब तुम बहुत ही बलवंत बनोगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఆ రీతిగా ఆహారాన్ని భుజించుకుంటూ उस प्रकार से आहार को जो है ग्रहण ఈ करते బైబిల్ हुए చదువుతుండగా माने जब इस बाइबल को ఓ पढ़ते ఎంతో हैं మంది వస్తారు, तो कितने ही लोग నిన్ను आते हैं ప్రశ్నించే వాళ్ళు వస్తారు, जो तुमसे प्रश्न करते పొరుగు हैं। వాళ్ళని సాతాను దూరి పడేయనికే వస్తది, आसपास के लोगों में शैतान घुसकर तुम्हें गिराने की ही वो कोशिश में लगा रहता యోబుని है। శోధించినట్టు శోధిస్తది, जिस तरह से अय्यूब को सताया उसी प्रकार से तुमको ఆదాముని सताता है। అవ్వకేసిన ప్రశ్న వేస్తా ఉంటది, जैसे हवा से जो शैतान ने प्रश्न किया वैसे प्रश्न करता है तुमसे, ఓ దేవుడు ఇదే ఎందుకు చేయొద్దన్నాడు, क्या खुदा ने यही नहीं करने को क्यों कहा है। ఇలాంటి ప్రశ్నలతో నిన్ను బైబిల్లో కన్ఫ్యూజ్ చేస్తా ఉంటది. इस प्रकार के प्रश्नों के कारण तुमको जो है वो कंफ्यूज कर देते సరే हैं। ఎవరు ఏమన్నా సరే चाहे कोई भी कुछ भी कहे, మన విశ్వాసము కేవలం ఒక్కరొక్కరిలో ఉంది, ఒక వ్యక్తిలో ఉంది, ఆయననే యేసు క్రీస్తు ప్రభు అండి. హల్లెలూయా. हमारा तो विश्वास केवल एक ही एक व्यक्ति में, वही है प्रभु यीशु मसीह। నిన్ను బైబిల్ ఎప్పుడు సాతాను గడు కన్ఫ్యూజ్ చేసినా సరే चाहे
चाहे बाइबल के जरिए शैतान तुम्हें जो है बहुत सी बार ఒక कंफ्यूज వ్యక్తి करने నిన్ను को కన్ఫ్యూజ్ देखे, చేసినా సరే चाहे कोई व्यक्ति तुम्हें कंफ्यूज करने की నీ कोशिश करे, విశ్వాసం ఆ వ్యక్తిలో కాదు అని చెప్పే బోధలో కాదు, యేసు క్రీస్తు ప్రభులో ఉండాలండి. तुम्हारा विश्वास ना ही उस व्यक्ति में ना ही उसके कहे उपदेश में होना चाहिए, लेकिन प्रभु यीशु मसीह में ఓ तुम्हारा ఏ विश्वास యేసు होना క్రీస్తు चाहिए। ప్రభులో ఉండాలంటే తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభులో ఉండాలండి. किस यीशु मसीह प्रभु में तुम्हारा विश्वास होना चाहिए, जो मुर्दों में से जी उठा है उस प्रभु यीशु ఈ मसीह पर तुम्हारा భూలోకపు विश्वास होना చరిత్రలో चाहिए। ఎవ్వరు ఎన్నడూ చేయలేని పని చేసిన యేసు ప్రభు, इस भूलोक के इस इतिहास में जो कभी किसी ने ऐसा काम नहीं किया, ऐसा ఆ काम తిరిగి यीशु मसीह లేచిన ने करके యేసు दिखाया। ప్రభులో నీ విశ్వాసం ఉండాలి. उस जो है मुर्दों में से जिंदा हुए प्रभु यीशु मसीह में तुम्हारा विश्वास होना కాబట్టి चाहिए। ఎవరైనా నిన్ను బైబిల్ కన్ఫ్యూజ్ చేసినప్పుడు నీ విశ్వాసం ఎక్కడ పోవాలి? जो कोई भी व्यक्ति बाइबल के विषय में जब तुम्हें कंफ्यूज करता है तो तुम्हारा विश्वास सीधा किस पर जाना ఓ चाहिए? వర్షిప్ నుండి పరిశుద్ధాత్మ పొందుకొని, ఓ పరిశుద్ధాత్మ నువ్వు నన్ను వాక్యములోకి నడిపించు. वर्शिप करते हुए जो पवित्र आत्मा को पाकर जो तुम्हें ये कहना है कि हे पवित्र आत्मा तुम मुझे इस वचन में ఓ चलाओ, దేవా నువ్వు నాతోని మాట్లాడు, हे खुदा प्रभु आप मुझसे बात करो, నాతో మాట్లాడు आप मुझसे बात करो प्रभु। అంటే ఒక వ్యక్తి చెప్పే బోధ కాదు, దేవుడే నీకు బోధిస్తాడండి. तब హల్లెలూయా, किसी व्यक्ति के कहना उपदेश नहीं, लेकिन खुदा ही तुमको वो उपदेश बताता है। హల్లెలూయా. हालेलुया। ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు నాకు బోధించడం నేను చూసి ఉన్నా. वो पवित्र आत्मा खुदा मुझको सिखाना ये मैंने देखा हूँ। నా బోధ కాదు, నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధాత్ముని మాటలు నేను చూసి ఉన్నా. मेरा उपदेश नहीं मेरी बातें, लेकिन जो पवित्र आत्मा का कहा हुआ उपदेश मैंने देखा ఒకటి हूँ। రెండు కాదు, ఆయన బోధిస్తూనే ఉంటాడండి. एक नहीं दो नहीं, वो जो है सिखाता जाता है, ఆయన उपदेश బోధిస్తూ करता ఉంటే जाता है। అద్భుత కార్యాలు సూచక్రియలు జరుగుతా जब ఉంటది. वो सिखाते वो उपदेश करते जाते तो अद्भुत कार्य वो जो है चिन्ह होते हैं ఓ कार्य। దేర్ విల్ బి వేవ్స్ ఇన్ ద చర్చ్. जो है कलीसिया में जो है बहुत सी लहरें ఓ उठकर అలల आती వలె हैं। కదిలింపు అనేది వస్తా ఉంటది. जो है लहरों के समान एक हलचल मच जाता है कलीसिया में। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఓ స్వస్థతలు జరుగుతా ఉంటది. शंगाई होती है यहाँ। అప్పటికప్పుడు ఆ వాక్యంలో విశ్వాసం పెట్టిన వాళ్ళు అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. जो कोई भी जब उस वचन पर विश्वास रखा है उन्होंने अद्भुत कार्यों को देखा है। మరి నీ విశ్వాసం ఎక్కడ ఉంది ఇప్పుడు? फिर तुम्हारा विश्वास अभी कहाँ ఓ पर నీ है? విశ్వాసం ఎక్కడ? कहाँ है तुम्हारा ఈ विश्वास? వాక్యంలో ఉందా? इस वचन पर है ఎక్కడ तुम्हारा ఉంది ఇప్పుడు నీ विश्वास? ఆలోచన? अभी तुम्हारे ఓ ख्याल తిరిగి सोच विचार తీసుకురా कहाँ हैं? సాతాను గాని గద్దించి, उस शैतान को डांट फटकार कर तुम अपने ख्याल व सोच विचारों को वापस ఆ ले आओ సాతాను इधर। గాని బంధించండి. और शैतान को तुम बांधो, నీ ఆలోచనని తీసుకెళ్తా ఉంటది. जो तुम्हारे ख्यालों को यहाँ वहाँ जो ఓ है ఈ मंडराता వాక్యాన్ని है। నాటాలనుకుంటున్నాడు దేవుడు, खुदा इस वचन को तुम में बोना चाहता है, నాటాలనుకుంటున్నాడు. जो है इस वचन को तुम में खुदा बोना ఓ चाहता है। నీలోకి వెళ్ళి ఫలించబోతుందండి. तुम में से वो फलवंत होने वाला है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఓ ఫలించి మలించి ఫలములు మీరందరూ ఇవ్వును గాక. तुम सब जो है फलवंत होकर जो अनेक फलों को तुम सब दे नहीं पाओ। ఆ రీతిగా इस प्रकार से వాక్యంలో ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ वचन में अगर चाहे तुम्हें कितने भी कंफ्यूजन हो, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుడు దాంట్లో ఆ యొక్క పునరుద్ధానములో మన విశ్వాసం ఉంది. हमारा विश्वास जो है उस यीशु मसीह में है जो मुर्दों में से जिंदा हुआ है, उनके అప్పుడు पुनरुत्थान ఆ की యొక్క सामर्थ में है। సాదృశ్యానికి మనము కూడా చనిపోతామంట. जो है जिस प्रकार से उन्होंने जो पाया है उसी प्रकार से उनके सादृश्य हम भी मृत्यु యేసు पाएंगे। ప్రభు చనిపోతే సరిపోదు, నువ్వు కూడా చనిపోయి లోక పాపము నుంచి. जो है यीशु मसीह मरे वो काफी नहीं, लेकिन तुम जो इस दुनिया के पाप के लिए जो तुम्हें भी मरना है, అదే నిజమైన ప్రేమ. वही सच्चा प्रेम है। ఎక్కువ మటుకు నేను పెళ్లిలో చెప్తా ఉంటా ఆ యొక్క వాక్యాన్ని. जो है बहुत सी बार इस वचन को मैं शादियों में कहता हूँ। హల్లెలూయా. हालेलुया। చూడండి, అదే నిజమైన ప్రేమ కాబట్టి यही है सच्चा प्रेम, इसलिए అవును యేసుక్రీస్తు ప్రభు చనిపోయిండు. हाँ यीशु मसीह प्रभु हुए मरे हैं। ఆ యొక్క శిలువ మీద చనిపోయిన తర్వాత क्रूस पर उनकी मृत्यु को पाने के बाद యోసేపను అరిమత్తయ్య, जो है यूसुफ ने मत्तई ఆ యొక్క మరియా और मरियम వాళ్ళందరూ मगदली, సుగంధ ద్రవ్యాలతోని ఆయనను చుట్టి, वे लोगों ने जो सुगंधित द्रव्यों से जो है उनको बुरा लपेटा है। फिर అంటే कपड़े में మరణము ఆయనని చుట్టింది. माने मृत्यु ने उनको लपेट लिया ఆ యొక్క है। మరణము యేసు ప్రభుని బంధించి పెట్టింది. उस मृत्यु ने जो यीशु मसीह को जो है बांध के जकड़ के रखा है। ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క బట్టతోని గుడ్డతోని రాబ్డప్ అయి ఉన్నారు. जो यीशु मसीह को जो है उस कपड़ों से जो है पूरी तरह से जो है लिपटा गया है। అలాంటి మరణం ఆయనని బంధించాలని చూసింది. ऐसी मृत्यु ने उनको जो है बांध कर जकड़ कर रखना सोची है। శిష్యులందరూ చల్లారిపోయినరు. सारे जो यीशु के चेले थे वे सब ठंडे पड़ ఓ गए। ఈయన చనిపోయింది కాబట్టి अरे ये तो अब मर चुके हैं ఆ कहकर యొక్క మరణం యొక్క ఆ యొక్క వాక్యాలు जो है मृत्यु के वो सारे जो वचन అన్నగాని మోనిక గాత్సక మేమందరం కూడా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ లో దేవుడు బలంగా మాట్లాడిండు. जो है इस गुड फ्राइडे में जो है मोनिका सिस्टर के द्वारा हैसा सिस्टर के द्वारा वचन के तो प्रभु ने जो है बहुत अच्छी तरीके से बात किया है అందరూ वचन ఇంటికి में। వెళ్ళి ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ మెసేజెస్ యూట్యూబ్ లో ఉంటే చూసుకోవచ్చు. जो है घर చూడని घर पे వాళ్ళు, जाने వినని के వాళ్ళు. घर पे जाने के बाद यूट्यूब में आप वो जो गुड फ्राइडे ईस्टर के जो वचन आप जो है देख सकते हैं जिन्होंने देखा नहीं है सुना नहीं है। హల్లెలూయా. हालेलुया। ఆ యొక్క మరణము ఆయనని బంధింపి పెట్టినప్పుడు और मृत्यु ने जब उन्हें पकड़ के जकड़ कर रखा था ఈ లోకమంతా तो ये पूरी दुनिया ఓ ఈయన మెస్సయ్యా, ओ ये मैसेया है, ఈయననే అనుకున్నా కాననుకున్నారా? जो यही है मैसेया कहकर सोचा, ये मैसेया नहीं है कहकर ఎవ్వరు सोचा। కూడా అయ్యో ఈయన మెస్సయ్య కాదు.
अरे ये तो मैसिया नहीं है, ఓ ఈయన మనల్ని రక్షించే వ్యక్తి కాదు, ये हमें उद्धार दिलाने वाला व्यक्ति नहीं మన है, రోగంలో కొని స్వస్థత ఇచ్చే వ్యక్తి కాదు, ये हमें हमारी बीमारियों से चंगाई देने वाला व्यक्ति नहीं है, ఓ ఈయనని మనకి అప్పుల నుంచి విడుదల ఇచ్చే వ్యక్తి కాదు, ये वह नहीं है जो हमको हमारे कर्जों से छुटकारा देगा, దరిద్రము పెంటల కుప్పల నుంచి లేపే దేవుడు కాదు, वो हमें कूड़े पर से उठाने वाले खुदा नहीं है, అని యొక్క లోకమంతా కూడా कहकर ये पूरी दुनिया भी ఒక్కటేసారి ఆయన చనిపోయిన లేచి లేపినప్పుడు जैसे ही उनके मरने के बाद जब वे जिंदा हुए, ఎంత సంతోషంగా అయితే ఉండెను లోకము, जब कितनी खुशी व आनंद के साथ హోసానా दुनिया थी, హోసానా అని ఎంతగానో వెల్కమ్ చేసిండ్రు, जय होसाना होसाना के जितना स्वागत అంతగా किया, నిరాశ పడిపోయి तो यीशु मसीह के मृत्यु के वक्त जो है वो सब अंत पूरी तरह से निराश बादलों हो के వెళ్ళిపోయినరు వాళ్ళు, गए, इतने दुख में वे सारे लोग डूब गए, అంత అవిశ్వాసులైపోయినరు వాళ్ళు. इतने ही अविश्वासी वे लोग बन అలాంటి गए। పరిస్థితుల్లో ఈ రోజు ఈ వాక్యం వినే వాళ్ళు ఉండొచ్చు. ऐसी परिस्थिति में आज के दिन इस वचन को सुनने वाले लोग అట్టి होंगे వారి ऐसा। కొరకే దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. ऐसे ही लोगों से आज के दिन प्रभु ये बात कर ఓ रहा నువ్వు है, కృంగిపోయి ఉన్నావు, क्या तुम टूट के बिखरे हो? అవును ఎన్నో దినాల నుంచి నువ్వు భరిస్తూ ఉన్నావు, हाँ, कितने ही दिनों से तुम ये सहन करते हुए आ रहे క్రొత్తగా हो, నీ లోపల ఏదో రోగము వచ్చిండొచ్చు, नए नए सिरे से एक कोई बीमारी तुम्हारे अंदर आई होगी, హఠాత్తుగా నువ్వు భయము మొదలైండొచ్చు. एकदम से तुम्हें डर शुरू हो गया ఆ होगा, భయము దేవుంది యేసేది కాదు, భయము కేవలము సాతానుదే. वो डर जो है खुदा यीशु मसीह का नहीं, लेकिन वो शैतान का दिया हुआ डर है तुमको। కాబట్టి इसलिए ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చనిపోయే ఉంటే अगर प्रभु यीशु मसीह जो है सिर्फ मरे हुए ఆ होते तो, బంధించిన మరణము ఆ యేసు ప్రభుని ఆ యొక్క బంధకములో ఆ యొక్క సమాధిలోనే ఉంచి ఉంటే अगर यीशु मसीह को वैसे ही उस कब्र में जो समाधि में वैसे ही बांध कर रख दिया ఈ गया రోజు हो నువ్వు तो, అదే ఏ బాధలో నువ్వు అదే బాధలో ఉండమంటాం మామ, आज के दिन तुम जिस किसी भी दुख तकलीफ में हो तुम वैसे ही उसी दुख तकलीफ में ఏ रहोगे क्या కష్టంలో నువ్వు कहोगे? అదే కష్టంలో ఉండొచ్చు. तुम जिस मुसीबत में हो वैसे ही उसी मुसीबत में रहोगे क्या कहोगे? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా जब आपने बपतिस्मा लिया तब भी మిమ్మల్ని అందరిని ఏం చేస్తారు? యేసుక్రీస్తు నామములో क्या करते हैं तुमको? प्रभु यीशु मसीह के नाम में నీళ్ళు చల్లుతామా? जब पानी छिड़कते, ఏం చేస్తాం? యేసుక్రీస్తు నామములో क्या करते हैं हम यीशु मसीह के नाम में? ముంచుతాం. पानी में उन्हें जो है डुबकी लगवाते ఆ हैं। యేసుక్రీస్తు ప్రభు మరణాలతోని బందీగా ఉన్నప్పుడు जब यीशु मसीह ने मृत्यु को पाई है और जब मृत्यु के बंधनों में जब वे जकड़े हुए थे, మీరు ఇప్పుడు నిరాశగా ఉన్నారు చూడండి. आप जैसे अभी निराश थे, మీరు అందరికి యేసు ప్రభు యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చినప్పుడు जब आपको जो यीशु मसीह के नाम में बपतिस्मा दिया ఆ जाता है, బాప్తిజం ట్యాంక్ లో उस बैप्टिज्म टैंक में మిమ్మల్ని ముంచిన తర్వాత जब आपको डुबकी लगवाई जाती है उसमें, మిమ్మల్ని లేపకపోతుండే, तुम्हें जो है वापस नहीं उठाया जाता था, అట్లనే फिर కింద उसमें से ముంచి పెడుతుండే. उसी प्रकार से तुम्हें जो है उस पानी के अंदर ही डुबा कर ही रखा అట్లనే जाता ముంచి था, పెట్టి उसी तरह से डुबा के रख के యేసు ప్రభు కనిపిస్తుందా అని అడుగుతుండే, यीशु मसीह आपको दिख रहे हैं क्या क्या पूछते కనిపించే थे వరకు तुम्हें। ముంచే పెడుతుండే. जब तक यीशु मसीह ना दिखाई दे तब तक तुमको उस पानी में जो నువ్వు डुबा कर ही సచ్చినవా रखते పోయినవా थे, ఉన్నవా కాదు, ముంచే పెడుతుండే. तुम मरे हो या जो तुम जिंदा हो अभी भी ఆ वो नहीं యేసు ప్రభు देखते, डुबा कर దర్శిస్తాడు रखते, నిన్ను అని చెప్పి ముంచే పెడుతుండే. जो है वो यीशु मसीह तुमको दर्शन देंगे ये कहकर तुम्हें पानी में डुबा कर ही रखते थे। యేసుక్రీస్తు ప్రభు మరణములో ఉండిపోయింటే अगर यीशु मसीह प्रभु सिर्फ उस मृत्यु में ही अगर रह गए అట్లా तो బాప్తిజం ట్యాంక్ లో ముంచి పెడుతుండే. तुम्हें भी उसी प्रकार से बैप्टिज्म टैंक में वैसे ही डुबा कर ही रखा जाता था, ఎందుకంటే ఆయన మరణం పొంది क्योंकि उन्होंने मृत्यु को पाकर ఆ యొక్క పరదేశి నరక లోకాలకి उस जो है पैराडाइज में वहां जो नरक लोक में మరణించినప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ పోతాడో मरने के बाद जब एक व्यक्ति जहां पर అలాంటి जाता है లోకాలకి వెళ్ళిండు. కాబట్టి ऐसी दुनिया में वो जाकर మీరు కూడా ముంచినప్పుడు उसी प्रकार से जब तुम्हें जब बपतिस्मा में उस पानी में डुबाया जाता మీరన్నా है, ఆ లోకంకి పోయి రావాలి, అయితే యేసు ప్రభు అన్న ఆ మరణ లోకానికి వచ్చి మరణలోకం నుంచి నీ బాప్తిజం ముంచిన తర్వాత ఆ నీళ్ళలోకి వచ్చిపోవాలి. जो है तुम तो भी वहां पर जो मरे हुए लोगों के उस लोक में जाना नहीं, तो वहां से यीशु मसीह प्रभु जो है जहां पर तुम डुबाए गए वहां उस पानी में तुम्हारे पास आकर जाना। అవును ఎప్పుడు లేపకపోతుండే మిమ్మల్ని, तब तक जो है तुम्हें जो है उस पानी में से नहीं निकाला जाता, ముంచే పెడుతుండే. उसमें डुबा कर ही रखा जाता। ఆ యేసుక్రీస్తు ప్రభు वो यीशु मसीह ఆ प्रभु మరణం అనే బట్టతోని చుట్టి పెట్టబడినప్పుడు, उस मृत्यु के उस कपड़े से जब जो है वो जकड़ ఆ के बांध మరణం कर रखा అనేది गया, బంధించినప్పుడు जब उस मृत्यु ने उन्हें जकड़ कर रखा, ఓ ఆ बांध कर, మరణం బంధకాలు और वो मृत्यु के बंधन ఆ యేసుక్రీస్తు ప్రభుని उस यीशु मसीह प्रभु को బంధించలేకపోయినాయండి. वो बांध कर హల్లెలూయా. नहीं रख सका। हालेलुया। ఆ బంధించలేకపోయినాయి. वो यीशु मसीह प्रभु को बांध कर नहीं रख सका। ఆ యొక్క मृत्यु గుడ్డల చేత గట్టిగా చుట్టినప్పుడు जब उस कपड़े के सहारे जो है सख्ती से जो बांध कर ఆ रखा गया యొక్క था, మరణపు గుడ్డలు ఉండలేకపోయినాయి ఆయన మీద. वो मृत्यु की जो पट्टियां है वो उन पर रह नहीं ఆ सकी है, మరణం ఆయనని పట్టి ఉంచలేకపోయింది. वो मृत्यु उन्हें जकड़ कर पकड़ के नहीं रख सकी। ఆ మరణం ఆయనని బందీగా ఉంచుదాం అనుకున్నది. उस मृत्यु ने सोचा कि यीशु मसीह को अपनी बंदी की तरह बना
कर కానీ रखे, ఉండలేకపోయింది ఆ యేసు ప్రభుది. लेकिन जो यीशु मसीह को जो है वो बांध कर नहीं रखा है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అలాంటి బంధకాలు ఉండలేకపోయినాయండి, అన్ని కట్లు కూడా తెగిపోయినాయంట. वो बंधन कुछ भी यीशु मसीह प्रभु पर नहीं रह पाए, वे सब कुछ टूट गए ఆ हैं। మరణం నుంచి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తితో జీవం కలిగిన దేవుడుగా తిరిగి లేచిండండి. హల్లెలూయా. उस मृत्यु में से जो है पुनरुत्थान की सामर्थ के द्वारा जो है जीवन देने वाले प्रभु के रूप में वे जिंदा जी उठे हैं। ఆ అన్నిటికైనా सब बातों के लिए ఆ యొక్క భయంకరమైన పరిశుద్ధంగా చేయడము, ये पवित्र आत्मा मुझको पवित्र बनाना, ఓ నేను అనుభవిస్తున్నాను, విశ్వాసంలో ఉండండి. ये मैं अनुभव करता हूँ, ऐसे विश्वास में तुम रहो। Hallelujah. हालेलुया। బై ఫెయిత్ అండ్ బై సైట్. जो है विश्वास के द्वारा, आंखों के नजरों के द्वारा చూడండి కూడా. देखो भी आप। అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు లేయడము यीशु मसीह का जो मुर्दों में से जी उठना, ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే और सुलभ तरीके से अगर तुम्हें समझ में आना तो దేవుడు అహరోను విషయంలోనే మాట్లాడాడు. खुदा ने अहरोन के विषय में बात किया है, हारून के विषय में। హల్లెలూయా. हालेलुया। అవును, ఆ రోజు మోషే हाँ, उस दिन मूसा, దేవుడు ఆయన ఎన్నుకున్న తర్వాత खुदा ने जब उनको चुना उसके बाद బలంగా ఇశ్రాయేలు ప్రజల్ని విడుదలిచ్చాడు. उन्होंने जो इजरायली प्रजा को जो है ఓ छुड़ाया విడుదలేక है। ముందు మోషే ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు जब जो है इजरायली प्रजा को वहां से छुड़ाने से पहले जब फिरौन के पास जो అక్కడ मूसा जाता है, అహరోను కూడా ఉండే. वहां पर हारून भी था। అక్కడ అహరోను చేతిలో वहां पर हारून के हाथ में ఏముండే అంటే क्या थी? ఒక కర్ర ఉండే. एक जो लकड़ी थी, ఏముండే क्या थी? ఏముండే क्या थी? ఒక కర్ర అన్నప్పుడు, ఒక కట్టె అన్నప్పుడు जब एक लकड़ी कहा जाता है, एक लाठी कहा जाता है, దానికి చెట్లు పూలు ఉంటాయా? क्या उसपे पेड़ जो है, पत्तियां जो फूल होते, చేతిలో పట్టుకుని నడిచే కర్రకి ఏముంటాయి? तुम हाथ में जो पकड़ कर जो चलते वो लाठी हो या ఆ కట్టె लकड़ी हो, ఎక్కడి నుంచి వచ్చింది? वो लकड़ी वो लाठी कहाँ से आई है? చెట్టును విరిచేస్తే जब पेड़ को तोड़ते हैं ఆ యొక్క కర్ర ఏమైతది? तो वो लकड़ी क्या होती है? చనిపోతది. वो मर जाती है। మళ్ళీ అది పెరుగుతుందా? क्या वो फिर से उगती है? क्या ఒక ఇంచు పెరగడం చూసినారా? उसका 1 इंच भी बढ़ना देखा है क्या ఒక आपने? పండివ్వడం చూసినారా? जो एक फल देना, क्या उसका देखा మీ आपने? ఇంట్లో ముసలవాళ్ళు ఉండొచ్చు, आपके घर में जो बूढ़े लोग होंगे, ముసలయ్యోళ్ళు ఉండొచ్చు. जो है बूढ़े लोग होंगे అలా आपके घर में, పట్టుకున్న కర్రని वो लोग जो अपने हाथ में కొన్ని लाठी पकड़ते हैं, సంవత్సరాల నుంచి చూస్తున్నారు. कई सालों से तुम देख रहे हो, ఆ కర్రకి ఎప్పుడైనా ఒక పండు వచ్చిందా? क्या उस लकड़ी में, क्या उस लाठी में कभी कोई फल लगा है? అయ్యో మనవడా, నా కర్రకి మంచి పండు వచ్చింది అని ఇచ్చిందా ఎప్పుడన్నా? जय हे पोते, देखो मेरे हाथ में जो लकड़ी थी उसका अच्छा फल आया, ये लोग खाओ करके कभी दिया है? ఎప్పుడు కూడా कभी भी ఎక్కడ కూడా చూడలే. कहीं भी नहीं देखा है। కాబట్టి इसलिए ही ఆ కర్ర ఏంటంటే वो लकड़ी, वो लाठी क्या है? చనిపోయిన కర్రే. वो मर चुका है। वो మీకు ఇంకా అర్థం అవ్వాలని చెప్పి ఒక కర్రనే తెచ్చిన. आपको अच्छे से समझ में आए कहकर जो है मैं लेकर ही आया हूँ। ఇలాంటి కర్రే ऐसी लाठी ఇది మీ ఇంటికి తీసుకుపోయి పెట్టుకోండి. आप इसे ले जाकर अपने घर पे रखो। ఓ 10 సంవత్సరాల తర్వాత వచ్చి దీనికి పండుగ కాసిందంటే ఇస్తారా? एक 10 साल के बाद जो है आइतदा? इसको जो है फल लगे है कहकर అయ్యే कहो, పనేనా? क्या ये हो सकता है? ये मुमकिन है क्या? కానీ नहीं हो सकता है। కానీ बिल्कुल भी ये కాదు. मुमकिन नहीं ఎందుకంటే है, ఈ కట్టే ఏమైంది? क्योंकि ये जो लकड़ी, ये जो लाठी है, ये क्या हुई है? ఈ కట్టే చనిపోయింది. ये जो लकड़ी, ये जो लाठी है मर चुकी है। కానీ విరగొట్టినప్పుడు जब उसे तोड़ दिया ఆ जाता యొక్క है, చెట్టు నుంచి వేరు जब చేసినప్పుడు पेड़ में से जब उसे अलग कर दिया ఈ जाता है, కట్టే విరిగిపోయింది. तब ये लकड़ी जो ये टूट चुकी है। ఈ యొక్క కట్టే ఫలాలు ఇవ్వడానికి పనికిరాదు. ये लकड़ी, ये लाठी जो है फल देने की लायक नहीं है ఎందుకు ये, అంటే ఈ కట్టెలో జీవం లేదు. क्योंकि इस लकड़ी में जो जीवन नहीं है। ఈ కట్టెలో ఆ యొక్క ఫలాలిచ్చే ఆ యొక్క ఊపిరి కూడా లేదు. जो है वो फल दे सके ऐसी जान तक इस लकड़ी में नहीं बची है। మరి చెట్టుకున్న కర్రలో ఊపిరి ఉంటుందా? फिर जो पेड़ पे मौजूद जो है लकड़ी होती है, क्या उसमें जान होती है? ఉంటుందా లేదా? होती है कि नहीं? చెట్లకు ఊపిరి ఉంటుందా? क्या पेड़ों में जो जान होती है? ఉంటుందా లేదా? होता है या नहीं पेड़ों में जान? మీకు తెలిసింది చెప్పండి, తెలియకపోతే తెలియంది చెప్పండి. అప్పుడు నేను కరెక్ట్ చెప్తే తెలుసుకోండి. अगर आप जानते हो तो आप कहो, अगर नहीं जानते तो मैं आपको बताऊंगा, तब आप सही कर पाओगे उसे। మీకు తెలియకపోతే अगर अगर नहीं जानते हो ఒకళ్ళు तुम అడిగినప్పుడు तब कोई पूछता है అరే तुमसे तो తెలియదనన్నా చెప్పొచ్చు, కానీ जो है नहीं जानते हम कहकर जवाब दे सकते हो, लेकिन కాముకుంటే चुप रहोगे तो ఇక్కడే కాదు, यहाँ पर ही नहीं, భూలోకంలో ఎక్కడైనా इस पृथ्वी पर कहीं पर भी కాముకున్నారనుకో, अगर चुप रहोगे तो, ఒకరిని ఏమైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళు మనకేం పలకలేదు అనుకో, अगर हमने किसी से प्रश्न किया उसने हमको कुछ जवाब नहीं दिया तो వాళ్ళని ఏమంటారు తెలుసా? उन्हें क्या कहते हैं? చోటోడన్న అంటారు, మూగోడన్న అంటారు.
उसे जो है बहरा तो भी कहा जाएगा, नहीं तो गूंगा तो भी कहा जाएगा, లేకపోతే ఎడ్డోడన్నా అంటారు. नहीं तो जो है उसका जो है दिमाग ही अलग सटक गया क्या कहेगा మిమ్మల్ని जाएगा। ఇక్కడే కాదు లోకంలో కూడా బ్రతకడానికి దేవుడు బలపరుస్తా ఉన్నాడు. यहाँ హల్లెలూయా. पर ही नहीं, लेकिन इस दुनिया में तुम कैसे जियो, इस प्रकार से जो खुदा तुम्हें बलवंत कर रहा है, కాబట్టి उस प्रकार से ఈ ही యొక్క కర్రని తీసుకుంటే इस लकड़ी को अगर हम देखते हैं तो చనిపోయి ఉంది కాబట్టి ये तो मर चुका है। ఇలాంటి కర్రని ఆ రోజు ऐसी लकड़ी को जो उस दिन మోషే వెనుకలు ఉన్న అహరోను చేతిలో ఉండే అంట. जो है मूसा के पीछे खड़े अहरोन के हाथ में है ఇలాంటి కర్రే ऐसी ही लाठी। మళ్ళీ వచ్చి అన్న ఈ కర్ర లేదు అహరోన్ ఫోటో చూసినా అని చెప్పొద్దు. जो है ऐसी लाठी नहीं है अहरोन की जो तस्वीर हमने देखे कर नहीं कहना वापस अब వాక్యం आके। ఇలాంటి అన్నప్పుడు ఇలాంటిది जो है ఇది కాదు. वचन में जब कहा जो ऐसा माने जो इस ఓ प्रकार ఇది से होगा అహరోను यही కర్ర नहीं। అని చెప్పి మీకు కోటి రూపాయలు అమ్మనికి రాలే. जो है ये हारून की वो लाठी है कहकर जो है तुम्हें करोड़ रुपए में बेचने के लिए नहीं आया हूं అందుకే मैं। ఇలాంటి కర్రని అంటున్నా. मैं कह रहा इसके जैसी। హల్లెలూయా हालेलूया హల్లెలూయా. हालेलूया। ఇలాంటి కర్ర ఉన్నప్పుడు అహరోను చేతిలో अहरोन के हाथ में इसके जैसी जो लाठी थी, जब ఆ యొక్క కర్రే वो लकड़ी वो దేవుడు ఏం लाठी, చేయమన్నాడు? तो खुदा ने क्या करने को దేవుడు ఏం कहा, చేయమన్నాడు? खुदा ने क्या करने को कहा, కింద పడేయమన్నాడు. नीचे హల్లెలూయా. गिरा देने को कहा। కింద हालेलूया। పడగానే ఏమైంది అక్కడ? जैसी वो लाठी नीचे गिरी तो क्या हुआ है, ఏమైంది అక్కడ? क्या हुआ है वहां पर, పామైంది. वो सांप హల్లెలూయా. बन गया। हालेलूया। దేవుడు చేసిన కార్యం అది. खुदा హల్లెలూయా. का किया हुआ कार्य है ये। మరి కర్ర మీ हालेलूया। మీద పడేలా లేదా? फिर ये जो लाठी को तुम पर मैं गिराऊं या नहीं, పడేనా? गिराऊं क्या, పడేస్తే अगर गिराने से क्या होगा, మరి అయితదా లేదా? होगा कि नहीं, అయితదా లేదా? होगा कि नहीं, పిల్లలు ఉన్నారు ఈడ వద్దులే. बच्चे है नहीं करेंगे। హల్లెలూయా हालेलूया హల్లెలూయా. हालेलूया। కాబట్టి కర్ర పడేగానే అక్కడ పామైంది. वहां पर उस लकड़ी को उस लाठी को नीचे गिराते ही वो जो सांप बन गया, ఆ పాము మిగతా పాములన్నింటిని మింగిందండి. उस एक హల్లెలూయా. सांप ने बाकी मौजूद सारे सांपों को निगल गया। మిగతా हालेलूया। సర్పాలన్నిటిని మింగింది దేవుడు చేసిన అద్భుత కార్యం పాము వల్ల. जो है खुदा के किए हुए जो आश्चर्य कर्म उस सांप के जरिए जो है दूसरे सारे जो सांपों को उससे निगल गया है। అట్లా అహరోను కర్ర ఎన్నో చోట్ల వాడబడింది. वैसा अहरोन की जो लाठी है वो बहुत सी जगह पर इस्तेमाल हुई है। వాడబడిన తర్వాత इस्तेमाल होने के ఒక बाद రోజు వచ్చింది. एक दिन आया, అందరూ కూడా ఎక్కడైనా సరే వచ్చే రోజే అది. जो है कोई भी कहीं पर भी जाता है तो वो दिन नहीं आता है। ఏంద్రో మోషే అహరోను ఇద్దరు అన్నదమ్ములే जो है मूसा अहरोन दोनों तो भाई हैं, మొత్తం రాజ్యాన్ని జలాయిస్తారా? जो पूरा वो राज्य चलाएंगे क्या, మాకు వద్దా నాయకత్వము? क्या हमें नहीं बनना है क्या వాళ్ళే नायक, మమ్మల్ని నడిపించాలా? क्या वे ही हमें चलाना, ఓ क्या మేము నడిపించొద్దా? क्या हम नहीं चलाना మా लोगों దగ్గర को, కర్రలు లేవా? क्या हमारे पास लाठी लकड़ी नहीं మా है क्या, దగ్గర దుప్పట్లు లేవా? क्या हमारे पास जो है ज्यादा नहीं है మా क्या, దగ్గర పైసలు లేవా? क्या हमारे पास पैसे नहीं है क्या, మా దగ్గర హాల్ లేవా? क्या हमारे पास हम नहीं మా है దగ్గర क्या, బిల్డింగ్లు లేవా? क्या हमारे पास बिल्डिंग नहीं है क्या। హల్లెలూయా हालेलूया హల్లెలూయా. हालेलूया। ఇవన్నీ ఉండొచ్చు. ये सब कुछ होंगे, నీ కర్రలో అభిషేకం లేదు. హల్లెలూయా. लेकिन तुम्हारी लाठी में जो अभिषेक नहीं है, ఆ ఎన్నుకత్వం లేదు. वो चुने गए वो नहीं हो तुम। చూడండి देखो ఆ రోజుల గురించి చెప్తున్నా, ఈ రోజుల గురించి చెప్తలే. उस जमाने के बारे में कह रहा हूँ, आज के ఆ जमाने के రోజు बारे में ప్రజల नहीं, గురించి చెప్తున్నా. उस जमाने की प्रजा के बारे में कह रहा हूँ मैं। ఈ రోజు ప్రజలు హర్ట్ అవ్వకండి. जो आज के जमाने के लोग इसके बारे में बुरा ना समझे। హల్లెలూయా. हालेलूया। కాబట్టి ఆ రోజు ప్రజలు ఆ రీతిగా అనుకున్నారంట. उस जमाने में लोगों ने इस प्रकार से सोचा है, వాళ్ళే నడిపియాలా, మేము కూడా నడిపిస్తాం. क्या वही अकेले चलाएंगे, क्या हम भी चलाएंगे। అట్లా ఆ యొక్క ఆ చెడు మాటలు పోయిన తర్వాత वैसी जो बातें जो बुरी बातें जो ऐसी फैली हैं, ఎక్కడైనా నెక్స్ట్ వచ్చేది कहीं पर भी अगला जो होता है, వాళ్ళే నడిపియాలా, మేమే నడిపిస్తాం అన్నప్పుడు क्या वही चलाएंगे, क्या हम नहीं चला सकते हैं। वैसा నెక్స్ట్ कहने पर వచ్చేది ఎలక్షన్స్. उसके बाद होता है वो है चुनाव। ఏమైతాయి? क्या होता है, ఆయన ఎన్నుకోవాలా, నన్ను ఎన్నుకోవాలా? उसे चुनना या मुझको चुनना, क्या करो, ఎవరిని ఎన్నుకున్నాం? किसे चुनना है। హల్లెలూయా. हालेलूया। మోషే అహరోను ఎన్నుకోవాలా, లేకపోతే मूसा हारून को चुनना, नहीं तो ఇంకా లైన్ కట్టిన ఆడ నాయకత్వం కొరకు. जो है दूसरे भी जो है पंक्ति बनाकर खड़े कि वे नायक बने के कर। హల్లెలూయా. हालेलूया। ఆ నాయకత్వం కొరకు లైన్ కట్టినప్పుడు वह नायक बनने के लिए जब लोगों ने जो पंक्ति बनाकर खड़े हैं, దేవుడు అక్కడ ఒక మార్గాన్ని తెరిచిండు. वहां पर खुदा ने एक मार्ग खोला। సరే బాబు, మీ దగ్గర కూడా కర్రలు ఉన్నాయి అన్నారు కదా. ठीक है, तुम्हारे भी हाथों में जो है लाठियां है ना, అయితే ఆ కర్రలన్నీ తీసుకొచ్చి సాక్ష్యపు గుడారములో మీరు వేయండి. तो वो सारी लाठियों को लेकर आकर जो है उस साक्षी तंबू में जो है तुम सब ఆ उसे डालो। సాక్ష్యపు గుడారలో వేసిన తర్వాత उस साक्षी तंबू में जब तुम जो ఆ सारी కర్రని लाठियां మనిషి डालोगे, ఆ కర్రలని మనిషి కాదు, उन सारी लाठियों को इंसान नहीं దేవుడు लेकिन అంటుండు నేను వెనుకుంటా. जो खुदा कहता है कि मैं నేను चुनूंगा, ఏ కర్రే ఎన్నుకుంటే मैं जिस लाठी को चुनूंगा, ఆ కర్రే సంబంధించిన ఆ కర్రే యజమానైన ఆ యొక్క ఓనర్ जो व्यक्ति उस जो है लाठी का जो मालिक है, ఆయనని वही
అక్కడ ప్రధాన యాజకులు అవుతారు. वही वहां पर प्रधान याजक వాళ్ళ बनेगा వంశమే అక్కడ ప్రధాన యాజకత్వం వహిస్తది. और उन्हीं का वंश वहां पर प्रधान याजक का धर्म निभाएगा. యాజకత్వం వహిస్తారు, याजक होने का धर्म निभाया యాజకత్వం जाएगा. వహిస్తారు. याजक होने का धर्म निभाएंगे वही యాజకత్వం. जो है याजक होने का धर्म. హల్లెలూయా, हालेलूया హల్లెలూయా. అయితే हालेलूया. అందరూ కూడా పోయి ఆ గుడారంలో పడేసినారు. గుడారం అంటే ఏంటో తెలుసా? जय सारे लोग जाकर अपनी लाठियों का वहां पर उस तंबू में जो है रख దేవుడు देते దాని हैं. కొరకు కూడా ఈ రోజు ఒక ప్రోడక్ట్ తెచ్చిండు. जो है उसके लिए भी जो खुदा ने आज के दिन एक प्रोडक्ट रखा है. గుడారం అంటే ఏంది? तंबू माने क्या? దేవుడు అజ్జుపినికి కూడా ఈ గుడారం కట్టిన దేవుడు. वो चीज को बतलाने की आज के दिन खुदा ने ये टेंट या तंबू लगवाया है. హల్లెలూయా, हालेलूया హల్లెలూయా. हालेलूया. ఆ గుడారాలలో, అలాంటి గుడారాలలో ऐसे तंबुओं में అంటే ఇట్లా ఉండవు పూలు పూలు. అప్పుడు టెంట్లు వేరేగా ఉంటాయి. ऐसे फूलों वाला नहीं होता था टेंट. उस जमाने में अलग प्रकार से होता था टेंट. అందుకే అలాంటివి అంటున్నా. इसलिए कह रहा हूँ इस प्रकार की. అలాంటి అలాంటి ఎందుకు అంటున్నా అంటే इस प्रकार के कहकर मैं किस लिए कहता हूँ నన్ను అర్థం చేసుకోనికే కాదు. जो है हम समझने के लिए नहीं. బైబిల్లో అలాంటి ఇలాంటి అని చాలా ఉంటాయి. इस प्रकार के उस प्रकार के कहकर बहुत బైబిల్ सा है. చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి. जब बाइबल पढ़ते हो तो तब तुम्हें समझ में आए कि हालेलुया. हालेलुया हालेलुया. हालेलुया. ఇక్కడ బైబిల్ వాక్కు తప్ప ఏది మీకు చెప్పబడదు. यहाँ पर बाइबल के वचन के अलावा कुछ नहीं तुमसे कहा जाता है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి అందరూ కూడా ఆ గుడారంలో కర్రలు పడేసిన తర్వాత सब लोग जब उस तंबू में जाकर अपनी लाठियों को वहां पर రాత్రి डालेंगे. ఎవరు గుడారాలకు వాళ్ళు వెళ్ళి నిద్రించినారంట. रात में सब लोग अपने अपने जो तंबुओं में जाकर वे सो गए. ఎవరు గుడారాలకు వాళ్ళు నిద్రించిన తర్వాత जो लोग अपने अपने तंबुओं में जाकर जब सो गए, ఉదయము లేయగానే, सवेरे उठते ही హల్లెలూయా, हालेलुया. ఉదయము లేయగానే सवेरे उठते ही అక్కడ वहां पर ఏమైంది? అక్కడ ఏమని రాస్తుంది? 8వ వచనం చివరి భాగంలో क्या कहकर लिखा है 8वें वचन के आखिरी भाग में? అహరోను కర్ర, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. ఒక మనిషి అనుకోడు కాదు, जो एक इंसान का चिन्ह नहीं, ఒక लेकिन చచ్చిపోయిన కర్ర. ये एक जो मर चुकी जो लाठी ఆ थी, యొక్క చెట్టు నుంచి వేరుదేసిన తర్వాత చనిపోయిన ఈ కర్ర, पेड़ में से जब अलग किया गया वो लाठी वो लकड़ी जब मर चुकी है, ఆ యొక్క ప్రజలు నేను నాయకత్వం అన్నప్పుడు जब प्रजा ने कहा कि हम नायक बनेंगे, ఆ हम नायक కర్రలు बनेंगे అక్కడ ఆ యొక్క कहकर, గుడారంలో వేసినప్పుడు और जब अपनी वो उन लाठियों को वो लोगों ने उस तंबू में रखा ఒక डालकर, కర్ర చిగురించిందంట పొద్దునే. హల్లెలూయా. तो उन सारी लाठियों में से एक लाठी ఓ जो है वो जो ఎవరిని है अंकुरित हुई है. ఎన్నుకున్నయ్యా దేవుడు అని పరిగెత్తి అందరూ చూడగా किसको खुदा ने चुना है कि जब वे ఆ लोग కర్ర दौड़ते हुए वहां ఎవరిది? आए, तो वो लाठी ఆ किसकी కర్ర थी? ఎవరిది वो అని लाठी किसकी అనుకోకుండా थी? అప్పుడు అంటుండ్రు ఈ కర్ర లేవి కుటుంబస్తుడైన అహరోనిదంట. హల్లెలూయా. तब वहां पर कहा गया कि ये लाठी जो है लेवी जो है ఆ वंश के व्यक्ति అహరోను, अहरोन की है. ఆ అహరోను वो अहरोन ముందు నుంచి पहले से ही దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు. खुदा के द्वारा चुना गया ఓ है. అనేకులను నడిపిస్తా ఉన్నాడు. वह अनेक लोगों को चलाता आया है. హల్లెలూయా. हालेलुया. కానీ ప్రజలు వచ్చి ఏం చేస్తున్నారు? लेकिन प्रजा का क्या करती है? మళ్ళీ ఎన్నుకోవాలి. फिर से चुना होना ఆ चाहिए. సమయంని వేస్ట్ చేసిండు. उस समय को उन्होंने जो है ఆ बर्बाद किया సమయంలో है. దేవుడు ఇంకెంత గొప్ప కార్యం చేస్తాడో అక్కడ. वहां पर उस समय में शायद खुदा कितना ही ज्यादा जो है అక్కడ अद्भुत कार्य చనిపోయిన किए కర్ర होंगे. చిగురించింది. लेकिन वो जो है सूखी मर चुकी लाठी जो वो अंकुरित हुई है. చనిపోయిన కర్ర చిగురించడం అంటే ఏం తెలుసా? वो मर चुकी सो लाठी का अंकुरित होना माने ముందు क्या? మాట్లాడుకున్నాం చూడండి. इससे पहले जो हमने बात నీ किया है, ముసలవ్వ దగ్గర ఉన్న కర్రకెళ్ళి పువ్వు వస్తుందని చెప్పి जो तुम्हारे बूढ़े जो दादा दादी है उनके जो लाठी में से जो है ఎప్పుడు फल आएंगे, రాలేదని फूल आएंगे. చెప్పినారు కదా. कभी भी ऐसा नहीं हुआ है उनकी लाठी में కానీ कहा है అక్కడ ना. ఒక ముసలైన అహరోను ఉండే, लेकिन वहां पर एक बूढ़ा व्यक्ति हारून था. దేవునిలో బలంగా ఉండే, वो खुदा में बलवंत था. యాజకత్వానికి అరుడై ఉండే. वो याजक होने के लिए योग्य ఆయన था. చేతిలోనే ఇలాంటి కర్ర उसके हाथ में मौजूद ऐसी लाठी ఏ రీతి కర్రగా మారిందంటే किस प्रकार की लकड़ी की तरह वो बनी है. ఇలాంటి కర్రగా మారిందంట. ऐसी హల్లెలూయా, लकड़ी की तरह वो बनी है. हालेलुया. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. చచ్చిన కర్ర ఏమైంది? जो मर चुकी सो लकड़ी व लाठी है वो क्या దీనికి हुई ఏమున్నాయి? है? अब इसमें क्या है? ఆకులున్నాయంట. इसमें హల్లెలూయా. पत्ते हैं. हालेलुया. ఆకులే కాదు కొమ్మలు కూడా ఉన్నాయంట. जो है, హల్లెలూయా. पत्ते हैं और डालियां भी हैं. ఆకులు కొమ్మలే కాదు, చిన్న పండుగ అనిపిస్తుంది, మీకు అనిపిస్తలేదు నాకు తెలుసు. जो है इसमें छोटा सा फल भी दिख रहा है, मुझको दिख रहा है लेकिन आपको नहीं दिख रहा ఇది है. బాదం చెట్టు కాదు,
ये बादाम का पेड़ नहीं అక్కడ है, బాదపు కర్రె అని ఉంది. लेकिन वहां पर वो बादाम के पेड़ అందుకే की लकड़ी बनी ఇలాంటి है। కర్రె అని చెప్తున్నా, ఇది కర్రె కాదు. इसलिए मैं कह रहा इस प्रकार की लकड़ी ये है, लकड़ी कहकर नहीं कह रहा हूँ। హల్లెలూయా. हालेलुया। అక్కడ చనిపోయిన కర్రెని దేవుడు ఏం చేసిండు? చిగిర్చిండు. वहां पर उस मर चुकी लाठी को जो खुदा ने जो अंकुरित किया है, మరి కొత్త నిబంధన వచ్చేసరికి नए नियम के आते ही ఆ యొక్క చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు वो प्रभु यीशु मसीह जो ఆ मर चुके మరణము थे, బంధకమైన కట్టి పెట్టేసరికి मृत्यु के बंधनों ఆ जिन्होंने మరణము जकड़ कर रखा है, బంధకాలను పట్టి ఉంచుకోలేనప్పుడు वो मृत्यु के बंधन ఆ जिन्होंने पकड़ कर చనిపోయిన नहीं रख सके, యేసుక్రీస్తు ప్రభు చిగిరించిండండి. वो मरे హల్లెలూయా. हुए यीशु मसीह प्रभु जो है वो अंकुरित हुए हैं। ఓ हालेलुया। చిగురించి పునరుద్ధాన శక్తితో లేచిండట. वो अंकुरित होकर पुनरुत्थान की सामर्थ के साथ అప్పుడు में जी దేవుని उठे हैं। సేవ మొదలైంది. तब खुदा की सेवा की शुरुआत శిష్యులు हुई है। పరిగెట్టిండ్రు లోకమంతా. तब जो है शिष्य जो है पूरी दुनिया भर में दौड़े हैं లోకమంతా ఫలించిండ్రు. और पूरी दुनिया में वे फलवंत हुए దాంట్లోకి हैं। ఒక ఫలము నువ్వు నేను, उसमें से एक फल तुम और मैं ఒక हूँ, ఫలము సామన్న. और एक फल है सैमन। ఆయన మళ్ళీ చిగురిచిండు, చెట్టుగా అయినాడు. वो फिर से अंकुरित होकर वो पेड़ ఆయన बने మంచి हैं। ఫలాన్ని మనందరిని ఇచ్చిండు. वो अच्छे फलों को माने हम सबको ఓ दिया है నువ్వు उन्होंने। దేవుని బిడ్డగా ఉన్నవా? तुम जो है क्या खुदा की संतान के तौर पर हो? ఈ చనిపోయిన కర్రగా ఉండకు. तुम इस मरी हुई जो लकड़ी ఈ या लाठी की చనిపోయిన तरह मत కర్రగా నువ్వు रहो। ఉండకు. इस मर चुकी हुई ఓ लाठी की ప్రతి तरह तुम బిడ్డ मत ఈ रहो। రీతిగా ఉన్న ప్రతి బిడ్డ जो कोई भी व्यक्ति इस प्रकार से ఈ है, రోజు చిగురించును గాక. वो सब आज के दिन ఈ రోజు अंकुरित ఎండిన होंगे। ఎముకలు చిగురొచ్చును గాక. आज जो है सूखी ओ, हड्डियों में जीवन जो వచ్చును जीवन గాక. आने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మ దిగును గాక. पवित्र आत्मा उतर कर आए ఓ आज। ఎండిన కర్రలో దిగినట్టు, जिस प्रकार से सूखी ఎండిన लकड़ी కర్ర उतरी है, చిగురించినట్టు, जिस प्रकार से वो सूखी लकड़ी చనిపోయిన अंकुरित దేవుని हुई है, శరీరంలో దిగినట్టు పరిశుద్ధాత్మ इस प्रकार से पवित्र आत्मा मरे ఈ हुए यीशु के రోజు మీ शरीर में అందరి उतरी है। శరీరాల దిగును గాక. आज के दिन तुम మీ सबके शरीर అందరి में उतर ఆత్మలో के आए। దిగును గాక. तुम सबकी आत्मा మీ में అందరి उतर के ఆర్థిక आए। పరిస్థితుల్లో దిగును గాక. तुम सबकी आर्थिक మీ परिस्थिति में అందరి उतर कर ఆరోగ్యాల్లో దిగును आए। గాక. तुम सबकी सेहत में वो आत्मा మీ उतर के పిల్లల आए। భవిష్యత్తులో దిగును గాక. तुम्हारे बच्चों के भविष्य में वो आत्मा ఓ उतर के आए ఈ प्रभु ప్రేయర్ की। బోర్డ్ సంఘంలో ఇంకా బలంగా దిగును గాక. इस प्रेयर पॉ की कलीसिया में वो बलवंत तरीके से खुदा की అవన్నీ पवित्र కూడా आत्मा उतर के దీనికన్నా आए। అద్భుతంగా ఆ యొక్క అహరోను కర్ర కన్నా, ఆ యొక్క బాదపు ఫలం కన్నా ఇంకా అద్భుతంగా చిగురించును గాక. उस अहरोन की जो है अंकुरित होने वाली जो है लाठी के समान बादाम की लकड़ी के से भी ज्यादा अच्छी तरीके से फलवंत होने पाए। ఆమేన్. अमेन। ఆమేన్. अमेन। ఆమేన్. अमेन। హల్లెలూయా. हालेलुया। థాంక్యూ జీసస్. थैंक यू जीसस। దేవుడి వాక్యం అందరినీ దీవించును గాక. खुदा इस वचन का आप सबको आशीष दे।